1645 మంది సిబ్బంది పనిచేస్తారు. అంటే మామూలు పాయింట్లు ఉంటాయి. 16,912 మంది పనిచేస్తున్నారు దీని కింద. ఒకే ఒక డోస్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి వీళ్ళకి రక్షణ వస్తుంది. దీన్ని మానిటర్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూవిన్ అని ఒక ప్లాట్ఫామ్ కూడా తీసుకొచ్చారు. టీకాలన్నీ పిహెచ్సిలో కానీ, అర్బన్ పిహెచ్సిలో కానీ, సిహెచ్ కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, జీజీహెచ్లో ఎప్పటికప్పుడు లభ్యంలో ఉంటాయి. టీకా ఇచ్చిన వెంటనే ఎడమ చెయ్యి చూపుడు వేలు మీద ఒక గుర్తు పెడతారు. ఎలక్షన్లో మనకు పెడతారు ఇక్కడ టీకా అయిందని. టీకా ఇచ్చిన వెంటనే 30 నిమిషాలు పర్యవేక్షణలో పెడతారు. వ్యాక్సిన్ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అక్కడే డాక్టర్ ఉండి ట్రీట్మెంట్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రమాదం కూడా లేదు. ఇది సురక్షితం. చిన్న నొప్పి కానీ 2-3 రోజులు చిన్న జ్వరం వచ్చినా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. నేను ఇక్కడుండే రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 14-15 సంవత్సరాలుండే ఆడపిల్లలందరూ 100% మీరు వ్యాక్సిన్ వేసుకోవాలి. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక బాధ్యత కలిగిన తల్లిగా, బాధ్యత కలిగిన తండ్రిగా నీ పిల్లవాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకూడదంటే హెచ్పివి వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఒకప్పుడు మనం పోలియో చుక్కలు వేసాం. అంతమును పోలియో చుక్కలు వేయకుండా ఉన్నప్పుడు చాలా మంది సక్రమంగా పుట్టినా ఈ పోలియో ఇంపాక్ట్తో వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు ఈ పోలియో చుక్కల వల్ల చాలా వరకు ఆ ఇమ్యునైజేషన్తో కంట్రోల్ అయ్యే పరిస్థితి కూడా వచ్చిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.